నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 25 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం జరిగిందని, గూడూరు రైల్వే స్టేషన్ నుంచి పాత పద్ధతిలో తిరుమలకు బస్సులను పునః ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులకు మెరుగైన వసతులు అందేలా చూస్తామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద 9 నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి బస్సులకు పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 25 నూతన ఆర్టీసీ బస్సులు గూడూరు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గతంలో గూడూరు రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు బస్సు సౌకర్యం ఉండేదని, గత వైసీపీ ప్రభుత్వంలో తొలగించారని, మరలా వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఆర్టీసీ బస్సులు మంజూరు చేయడం జరిగిందని, ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన వసతులు సమకూరుస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేశారని, కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీని అభివృద్ధి పదంలోకి తీసుకొని వస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం నరసింహులు, నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, శివకుమార్, బాలకృష్ణ నాయుడు, లీలావతి, మట్టం శ్రావణి, భారతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఆర్టీసీ చైర్మన్ అన్న చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాల నుంచి ఎన్నో ఆటుపోటును ఎదుర్కొని బీజేపీలో ఒక మంచి స్థాయికి ఎదిగినటువంటి మా సురేష్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సురేష్ అన్న సేవలను గుర్తించి ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ చైర్మన్గా ఇవ్వడం కూడా చాలా సంతోషంగా మాకు. ఎందువల్లంటే ఒక మంచి వ్యక్తికి ఏ పదవి తీసుకున్నా దాంట్లో ఏ విధంగా పనిచేయాలా, జనాలకు ఏ విధంగా ఉపయోగపడాలా అనేది పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి. అన్న దృష్టిలో మేమంతా చాలా చిన్న పిల్లకాయలం అయినప్పటికీ మా సంతోషం. మా అన్నయ్య ఈరోజు చైర్మన్ అంటే ఆనందంగా ఉంది మా సురేష్ అన్న అవ్వడం వల్ల. మిగతా వాళ్ళతో వేరే విధంగా ఉన్న అన్నతో మాకు ఎప్పటి నుంచి కూడా చిన్న చిన్న సలహాలు కూడా అన్న దగ్గర పోయి తీసుకునేవాళ్ళం, ఏదైనా విషయం అంటే కూడా మాట్లాడుకునేవాళ్ళం. కాబట్టి అన్నకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఆర్ఎం గారికి కూడా ధన్యవాదాలు, మా డిఎం గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, బీజేపీ కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియాకి, పత్రికా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నమాట. ఎవరూ మర్చిపోకూడదు. ఎందువల్లంటే ఈరోజు గవర్నమెంట్ పైన బీజేపీ లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి. ఈరోజు కేవలం మోడీ గారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ధైర్యం మనం కూడా చెప్పగలుగుతున్నాం. జనాలు వెళ్ళి మేము గెలిచాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ వాళ్ళని గెలిచాం. ఈరోజు మొత్తం గుంటూరు రోడ్డు అన్ని కూడా పూర్తి చేసామటువంటి R&B పూర్తి చేసాం. ధైర్యంగా మేము భరోసా ఇవ్వగలుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గానికి వస్తే మొత్తం గతంలో ఇక్కడ ఒక 4 బస్సుల్ని మేము ప్రారంభించాం. అట్లాగే ఒక 9 బస్సుల్ని ఈరోజు సురేష్ అన్న ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అట్లాగే మొత్తం ఒక్కొక్క బస్సు విలువ 60 లక్షలు. ఈరోజు 9 బస్సుల విలువ 5,40,00,000 అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో ఈ డిపో నుంచి 4 బస్సులు కూడా మనం ఓపెన్ చేసాం. అంటే మొత్తం మీద ఈ గూడూరు డిపో వరకు 13 బస్సులు, దాదాపు 7,80,00,000 రూపాయలు ఈ ఓన్లీ గూడూరు డిపోకే గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు నియోజకవర్గం మొత్తం ఇప్పటి వరకు మొన్నే వాకాడులో అంటే కోటలో వాకాడు డిపోలో 10 బస్సులు ఓపెన్ చేశారు. ఇప్పుడు మొత్తం మీద 25 బస్సులు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పుణ్యాన ఈ గూడూరు నియోజకవర్గానికి 25 బస్సులు అంటే 15 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్ని మేమందరం కూడా కొత్తగా ఓపెన్ చేసామని చెప్పడంలో గర్వంగా ఉందని నేను తెలియజేస్తున్నా. అలాగే మా అధ్యక్షుడు సురేష్ అన్న గారికి మా విన్నపం అన్న, ఇక్కడ బెంగళూరు సర్వీస్ ఉందన్న, అది రద్దు చేశారన్న. బెంగళూరు కూడా మాట్లాడంటే పాత ఏమన్నా కొత్త ఏం లేవున్నా అవి కూడా మాట్లాడేస్తే బాగుంటుందన్న. అలాగే మనలందరూ కోరిక తిరుమల బస్సులు ఖచ్చితంగా గూడూరు నుంచి చేయాలి. ఆల్రెడీ మంత్రి గారికి నేను ఆల్రెడీ ఇచ్చానన్న, చాలాసార్లు ఇచ్చాను, 10-15 సార్లు ఎప్పుడు ఇస్తున్నా తిరుమల బస్సు కావాలి మాకు అని. ఆయన కూడా స్పందించారన్న. అలాగే కొత్త బస్సులు అడిగాం, కొత్త బస్సులు అయితే ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా మీ రిక్వెస్ట్తో, మీపై నమ్మకంతో మాకు తిరుమల ఖచ్చితంగా బస్సులు వేయాలని చెప్పి అన్నగారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే బెంగళూరు సర్వీస్ కూడా నడపాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి అభివృద్ధి బాటలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది. ఎక్కడ కూడా ఏలెత్తి చూపకుండా ఈరోజు అక్కడ మోడీ గారు మనం చూశారు
ఢిల్లీలో ఎవరు గెలిచారో చూశారు. ఎందువల్లంటే వ్యవహారం అంతే, అది అంటే ఎవరేం చెప్పలేరు. అవి ఏదంటే పనిచేసే ప్రభుత్వానికి ఓటేస్తారు, సుస్థితిగా ప్రభుత్వానికి ఓటేస్తారు తప్ప ఏదంటే ఆ గవర్నమెంట్ ఓటేసే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పి నిదర్శనం ఢిల్లీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఎంప్లాయీస్ యూనియన్ వారు ఒక రికమెండేషన్ ఇచ్చారు నాకు. ఇక్కడ పైప్ లైన్ ఏర్పాటు చేయమని చెప్పి కూడా చెప్పారు. ఈ విషయం త్వరలో కమిషనర్ గారితో మాట్లాడి కూడా ఆ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు. మా మిత్రుడు స్థానిక ఎమ్మెల్యే సునీల్ గారు, ఆర్ఎం గారు, డిఎం గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా 25 బస్సులు వాళ్ళ నియోజకవర్గానికి తీసుకొచ్చి ప్రజలకి సేవ చేయడం అనేటువంటిది చిన్న విషయం అయితే కాదు. ఆ రకంగా వారి కృషి ఫలితంగా ఇన్ని బస్సులు గూడూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో రావడం అనే వ్యక్తిగతంగా ముందు ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తూ ఉన్నా. ఆర్టీసీని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేసింది. ఆర్టీసీ కార్మికులు మాకు మేలు జరుగుతుందని ప్రభుత్వంలో కలపని చెప్తే ప్రభుత్వంలో కలిపినట్టే కలిపేసుకొని ఆర్టీసీ మొత్తాన్ని కూడా తనఖా పెట్టినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అనేక డిపోల్ని ఈరోజు తనఖా పెట్టి ఆ డబ్బును తీసుకొచ్చి దుర్వినియోగం చేసినటువంటి దోపిడీదారులు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఆ యొక్క నాయకత్వం. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనుభవం ఉంది. లోకేష్ గారు కానీ, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారితో ఎప్పటికప్పుడు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. ఆర్టీసీలో కూడా మనకి ఇవాళ అనేక రకాల అవసరాలు ఉన్నాయి. ఇంతకుముందుగానే తిరుపతికి గూడూరు రైల్వే జోన్ కాబట్టి ఇక్కడి నుంచి ప్రయాణికులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి వెంటనే తిరుమలకి వెళ్ళేటువంటి సౌకర్యాన్ని మన ద్వారకా తిరుమలరావు గారిని వారి ఎండీ కాబట్టి వారితో మాట్లాడాను. వెంటనే వేద్దామని వాళ్ళు చెప్పారు. ఆ యొక్క బస్సుల ఓపెనింగ్ కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారితో నేను కూడా ఇక్కడికి వస్తానని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఆ రకంగా బోర్డు డైరెక్టర్గా నేను రాబోయేటువంటి 10-15 రోజుల్లోనే జరుగుతుంది. ఇవన్నీ క్లియర్ కట్ ఆర్డర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదే రకంగా దూర ప్రాంతాలకి, పల్లె ప్రాంతాలకి చాలా బస్సులు కరోనా తర్వాత తీసేశారు. మా ఆర్ఎం గారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజలు విపరీతమైనటువంటి కోరిక ఉంది, వాళ్ళు మాకు బస్సులు కావాలనేటువంటిది వాళ్ళ అవసరాలు. నమస్కారం. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారి చేతుల మీదుగా గతంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన నెలకే 4 బస్సులు ప్రారంభించాం. అలాగే ఈరోజు నూతనంగా ఒక 9 బస్సులు కూడా ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎక్కడ చూసినా ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్లో కూర్చొని పడిగాపులు కాసేవాళ్ళు, ఏ బస్సు వస్తుందో ఎక్కుదాం అనేది. కనీసం రోజుకి 2-3 బస్సులు కూడా లేక విలేజ్లకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఈరోజు మన కూటమి ప్రభుత్వం అలాంటి ఇబ్బందులు లేకుండా మన గూడూరు కాన్స్టిట్యున్సీలో 9 బస్సులను ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషదాయకం. అలాగే సార్, మాకు ఒక చిన్న వినపం. మాది చిలకూరు మండలం, ఓడూరు గ్రామం. మేము గతంలో బస్సు వస్తూ ఉండింది అక్కడికి, కానీ కొన్ని కారణాల వల్ల బస్సు ఆపేశారు. కానీ ఇప్పుడు అందరికి కూడా కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి, అలాగే అందరూ ఉదయాన్నే ఎక్కడికన్నా పనులకు వెళ్ళాలన్న వాళ్ళకి కూడా అందరూ ఇబ్బందులు పడుతున్నారు సమయానికి ఆటోలు లేక. మీరందరూ మా శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చాం. అలాగే మాకు ఒక బస్సుని ప్రొవైడ్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన గతంలో కూడా 4 బస్సులు, అదేవిధంగా ఈరోజు 9 బస్సులు మన గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మనకు ఓపెన్ చేయడం జరిగింది. గతంలో 5 సంవత్సరాల కాలంలో కూడా రోడ్లు సరిగా లేని పరిస్థితి. ఆర్టీసీలు కూడా మనకు అసలు చాలా ఖాళీగా ఉండేది, ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చాక నిన్నగాక మొన్న కూడా వాకాడులో 10 బస్సులు కూడా కొత్తవి ఓపెన్ చేయడం జరిగింది. మనకు కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆలోచిస్తారో, ఆయన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో దాని ప్రతి ఒక్కటి కూడా మన గూడూరు నియోజకవర్గానికి ప్రతి ఒక్కటి సాధ్యమైనంత వరకు తీసుకొచ్చి చేసేదానికి మన ఎమ్మెల్యే గారు ముందుంటారని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. అందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు మన ఎమ్మెల్యే చేతి మీదుగా ఈ మధ్యకాలంలో ఒక 4 బస్సులు ఓపెన్ చేయించారు. అదేవిధంగా ఈరోజు 9 బస్సులు ఓపెన్ చేశారు. మామూలుగా గతంలో చెప్పినట్టు మనకు ఆర్టీసీ చాలా ఇబ్బందికరంగా ఉండింది పల్లెకి తిరగాలంటేను. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి జోక్యంతో
ఈరోజు ఆర్టీసీకి ఇంకా ఎన్నో బస్సులు రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా చైర్మన్ గారికి, సురేష్ రెడ్డి గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, గతంలో మన గూడూరు నుంచి రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకి బస్సులు ఉండేది. ఇప్పుడు మనకు ఎక్కువ నార్త్ సైడ్ నుంచి చాలామంది తిరుమల దేవస్థానానికి వస్తారు. ఆ టయానికి బస్సు తిరిగిన టయానికి ఇక్కడ అందుబాటులో లేనప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రైన్లు లేక. అదే బస్సులు ఇక్కడ నుంచి చీకటితో 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి, నాకు తెలిసి 7 గంటలకి డైలీ 4 బస్సులు బయలుదేరేటి. అంటే ఆ ట్రైన్స్కి ఈ అటాచ్మెంట్ ఉండేది. ఈ బస్సులు ఖచ్చితంగా బీహారీ వాళ్ళు అంటే భాషా ప్రాబ్లం కాబట్టి బస్సు ఎక్కారా నేరుగా సన్నిధానానికి, స్వామి సన్నిధానానికి దిగి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అందువల్ల ఆ దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు దృష్టిలో 9 బస్సులు మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు, అదేవిధంగా మన ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది. మనం చూసాం గత ప్రభుత్వంలో మనకి ఎప్పుడూ కూడా ఈ బస్సులు కొరత ఎప్పుడూ ఉండేది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 బస్సులు ఈ సంవత్సరం, మొన్న 4-5 బస్సులు మొన్న ఓపెన్ చేశారు. ఇప్పుడు 9 బస్సులు, మొత్తం 13 బస్సులు ఓపెన్ చేసి ప్రారంభించడం జరిగింది. గతానికి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది అనేది ప్రజలు గమనించాలి. ఈరోజు రోడ్లు దుస్థితి కూడా చూసాం గతంలో. ఇప్పుడు రోడ్లు కూడా అన్నీ రిపేర్లు చేసి బస్సులు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఈ కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. అందుకని ఏ ప్రభుత్వంలో మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పనేది అందరూ గమనించాలా. ఈ శాసనసభ్యులు గారు, సురేష్ రెడ్డి గారు ఈరోజు మన డిపోకి బస్సులని తీసుకొచ్చి ప్రారంభించినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మనకు ఈ కొత్త బస్సులు ప్రారంభించేటటువంటి మన శాసనసభ్యుడు అన్న సురేష్ రెడ్డి గారు, వీళ్ళకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అసలు బస్సులు నాకు తెలిసి ఈ విధంగా ఆగిపోవడం కారణం ఏంటంటే ఈ ఆర్టీసీ ఛార్జీలు 9 సార్లు పెంచడము, ఈ ఛార్జీలు పెట్టేదానికంటే దగ్గరగా ఆటోలకు పోవడం అనేది కూడా ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన గూడూరు మన సునీల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఎన్నో పనులు చేస్తున్నాడు. ప్రతి దగ్గర సిమెంట్ రోడ్లు అయితేమి, సైజు కాలువ అయితేమి అనేక పనులు చేశాడు. నాకు తెలిసి చాలా కాలం నుంచి నేను గూడూరులో ఉన్నాను, అటువంటి పనులు చేసి శాసనసభ్యులు చేయలేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు గూడూరు అభివృద్ధి చెందేదానికి అనేక విధాలు ఆలోచించి ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ సభా సందర్భంగా ఒకటే విన్నపము, మన గూడూరు చెరువు ఉంది కదా కట్ట, ఈ కట్టని పార్కు లాగా అంటే వాకింగ్ చేస్తారు, అన్నీ కొట్టేసేసి ఈ సైడ్ ఆ సైడు. ఇంతకుముందు కూడా ప్రతిపాదన వచ్చింది, అది అయిపోయింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే సమక్షంలో చెప్తున్నాను, అది ఒకటి కానీ బాగా చేసుకుంటే సాయంకాలం టైంలో, ఈవినింగ్ టైంలో అందరూ వాకింగ్ చేసుకుంటూ ఉదయం టైంలో కూడా పోతూ చాలా హ్యాపీగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. తమ్ముడు, ధన్యవాదాలు. పేదలపై పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేధించే మనస్తత్వం తనది కాదని గత వైసీపీ పాలనలో గూడూరు నియోజకవర్గ పరిధిలో అనేక మంది టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి నమోదు చేసి ఇబ్బందులు పెట్టిన ఘనత వైసీపీ నాయకులకు దక్కుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తీవ్రంగా దుయ్యబట్టారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం నాడు గూడూరు రూరల్ పరిధిలో చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఎన్నికల సందర్భంగా చెల్లకూరు గ్రామంలో వైసీపీ నాయకులు రౌడీజీయం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని, ఎన్నికల అనంతరం కూడా చెల్లకూరు మండల పరిధిలో పలు గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుల దాడికి పాల్పడటం, ఒక కార్యకర్తను హత్య చేయడం కూడా జరిగిందని వివరించారు. తాను సాధింపు రాజకీయాలు చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తిని కాదు. అయితే మా పార్టీకి చెందిన ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు చించివేస్తుంటే తాను స్వయంగా పలు గ్రామాల్లో ఇలాంటి పనులు చేయవద్దని సూచించడం జరిగిందని తెలిపారు. తాను
తాను పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నట్లు చెప్పడం సరికాదని సూచించారు. ప్రస్తుతం తన నియోజకవర్గ పరిధిలో డ్యూటీలో ఉన్న గూడూరు రూరల్ కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఎస్ఐలందరూ వైసీపీ ప్రభుత్వంలో నియామకం జరిగిందని వివరించారు. NREGS నిధులతో గ్రామాల్లో రోడ్లు వేస్తుంటే స్థానిక వైసీపీ నాయకులు ఆ రోడ్లకు వారి నాయకుల పేర్లు నామకరణం చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను బెదిరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వర్గందరూ కూడా నమస్కారం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత చిలకూరులో మా ఎంపీ గారు చెప్పిన సంఘటన జరిగింది. దానికి కారకులు ఎవరో అందరికీ ఆ రోజు తెలుసు. అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయింది, ఓట్ల లెక్కింపు అయిపోయింది. గూడూరు ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు దాదాపు 161 సీట్లలో విజయం సాధించారు. మీ వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది 11 సీట్లే. ఎలక్షన్ అయిన తర్వాత చిలకూరులో జరిగినటువంటి విషయంలో మేము ఎక్కడ రాజకీయం చేయలే. ఆ రోజు ఎలక్షను మీరు మా వాళ్ళని కొట్టారు, అయినా మేము మీ జోలికి రాలేదు. మర్చిపోయినాం. అప్పుడు నరేంద్ర రెడ్డి గారు ఏం చేశారో మర్చిపోయినాం, మురళీ గారు ఏం చేశారో ఎలక్షన్ అయిపోయినాయి. ఇంక దాని గురించి ఫుల్ స్టాప్. దాన్ని పెంచుకొని మేము గెలిచిన తర్వాత కక్షాదింపు చర్యలు చేసే పరిస్థితిలో మేమైతే లేవు. గతంలో మీ అందరికీ కూడా తెలుసు. జిల్లా అధ్యక్షుల వారికి తెలియదేం కాదు, వైఎస్ఆర్సీపీ సంయుక్త జిల్లా అధ్యక్షుల వారికి సునీల్ కుమార్ కూడా మీతో ఉన్నాడు. ఎప్పుడు కానీ సునీల్ కుమార్ కక్షాదింపు చర్యలు కానివ్వండి, దొంగ కేసులు పెట్టించడం కానివ్వండి, అవి ఆ జీవితంలో చేయను, ఆ ప్రాణం పోయినా చేయను. అయిన తర్వాత ప్రశాంతంగా ఉంది, ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు. మేము గెలిచిన తర్వాత మీ నాయకులు మొట్టమొదట దీవుపాలెంలో మా ఫ్లెక్స్లు 20-30 ఫ్లెక్స్లు వేస్తే మొత్తం చెప్పేశారు. ఆ రోజు కూడా నేను వాళ్ళతో మాట్లాడాను. మరి బాబు ఎలక్షన్ అయిపోయింది కదా బాబు, మీరు ఊరికి ఏమన్నా పని కావాలని చేసుకుంటాను ఆయన, నేనేమి మీకు ఏమైనా శత్రువునా, నేనేమి మీకు ఇబ్బంది పెట్టాను ఆయన, నేను చేస్తాను ఆయన అని చెప్పి ఎస్ఐ గారు పిలిపించి మాట్లాడించి పంపించి కేసు కూడా పెట్టాల. గుర్తుపెట్టుకోండి, కేసు కూడా పెట్టాల. అలాగే అయ్యవారిపాలెంలో ఈ అబ్బాయిని జనవరి 5 ఫ్లెక్సీలు చించింది. అక్కడ చించిన తర్వాత పోలీసులు చెప్పాలా పడలేదా చెప్పండి, పోలీసులు చెప్పాలా పడలేదా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం. ఆ రోజు చింపిన రోజు నుండి అప్స్కాండ్ వెళ్ళిపోయాడు ఈ పిల్లోడు. వెళ్ళిపోయి మళ్ళీ జనవరి 16వ తేదీ ఆయన గూడూరుకి వచ్చి స్టేషన్కి వచ్చాడు. మంగళపూర్ మంగళపూర్. అలాగే తిమ్మ సముద్రంలో కూడా మా ఫ్లెక్సీలు చింపేశారు. మేము కేసులు పెట్టామని ఇబ్బంది పెట్టామా? 6 ఫ్లెక్సీలు తీసేసాం. ఎక్కడ కూడా పేదవాళ్ళ పైన కేసులు పెట్టించే సంస్కృతి నాది కాదు. పార్టీల పైన కక్ష కట్టి వేధించే పరిస్థితి నాదైతే కాదు. అట్లాగే గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరున్నా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న నాయకులు కానీ ఎక్కడన్నా సరే మీ ఫ్లెక్సీలు ఏమన్నా చించారా? వివాదాస్పదంగా మీకు ఏమైనా మాట్లాడారా? మీరు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుంటే మేము మాట్లాడుంటాం. రాజకీయం తప్పదు, వ్యక్తిగతం అనేది అనవసరం. ఇక్కడ రాజకీయాల్లో మీరు రాజకీయం చేస్తే రాజకీయ పరంగా మేము కూడా మాట్లాడుతున్నాం. అంతే తప్ప మిమ్మల్ని పని కట్టుకొని కష్టాదింపే పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రూరల్ ఎస్ఐ గారు మనోజ్ మీ గవర్నమెంట్లో వచ్చినటువంటి వ్యక్తే. ఎందుకు చెప్తా అంటే ఒకసారి గోవర్ధన్ గారికి తెలియజేస్తున్నా అన్నా, గూడూరు రూరల్ ఎస్ఐ మీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తే, కోట ఉన్నటువంటి ఎస్ఐ మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తే, వాకాల్లో ఉన్నటువంటి ఎస్ఐ మీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తే, చిట్టమూరులో ఉన్నటువంటి ఎస్ఐ మీ గవర్నమెంట్ పనిచేసిన వ్యక్తే. మేము నిజంగా కక్షాదింపు చర్యలు చేయాలంటే మీ ఎస్ఐలందరినీ మేము ఎస్పీ గారికి, డిఐజీ గారికి చెప్పి మార్చేవాళ్ళం. మేము ఎక్కడ మార్చలేదే, మేమేం చేయలేదే. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ అంటే మీరు మా ఫ్లెక్స్లో చింపేస్తా, మా నాయకులను కొడతా ఉంటే మా వాళ్ళు గమ్మ కేసులు పెట్టకూడదా? చెప్పండి. ఇప్పుడు చెప్పారు అన్యాయంగా భాస్కర్ వాళ్ళ అబ్బాయి పైన కేసు, రాజుగారి పైన కేసు, అట్లాగే రాజుగారి అబ్బాయి మీద కేసు. ఉదాహరణకి చిల్లకూరులో గోపాల్ అనే వ్యక్తిని ఎలక్షన్ తర్వాత మీరు చంపేశారు, కొట్టారు. దాదాపు 20 లక్షలు పెట్టి అక్కడ ఆరోగ్యం బాగాలేకపోతే గంగాప్రసాద్ గారు బాగు చేయించి బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా కాళ్ళు లేట్లేదు ఆ పని. మీరు మొత్తం కొడతా ఉన్నారు మా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ. అంటే మీరు ఇంకా కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధికారులు భ్రమలో ఉన్నారు. మీరు గూడూరుకి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ఆర్ఐసి కింద ఆల్రెడీ ఒక రోడ్డు వేసాం. ఇంకో రోడ్డు వేస్తుంటే ఎవరో అడ్డం పడి ఈ రోడ్డుకి నాయకుడి పేరు పెట్టాలంట. ఈరోజు
మన శాసనసభ్యులు వాసిం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాము. నిన్నటి రోజున నెల్లూరు జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంగళపూర్ గ్రామంలో విలేకరుల సమావేశం పెట్టి గూడూరు నియోజకవర్గంలో అరాచకంగా జరుగుతున్నాయని మాట్లాడటం జరిగింది. గోవర్ధన, గత మీ ప్రభుత్వంలో ఒక దళిత డాక్టర్ని చేతులు కట్టి గుండు గీయించి మీరు రోడ్లో చంపేస్తే మేము అంబేద్కర్ గారికి ఒక వినత పత్రం ఇస్తామని మేము బయలుదేరితే మమ్మల్ని పంపించకుండా మా మీద కేసులు పెట్టే ప్రభుత్వం మీ ప్రభుత్వం. మా నాయకులు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా శాసనసభ్యులు వాసిం సునీల్ కుమార్ గారు కానీ ఒకే చెబుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారికి. గూడూరు నియోజకవర్గాన్ని ఇంకా మంచి కార్యక్రమాలు చేసి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధి కార్యక్రమం ముందుకు జరపాలని ఉద్దేశంతో ఉండేది మా ఎమ్మెల్యే గారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంగళపూరు వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందని చెప్పి నిన్న మాట్లాడటం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనేవి, నాయకులు అయితేనేవి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో ప్రజలకు అందరికీ కూడా తెలుసు. కేవలం ఉదాహరణకి నా విషయమే చెప్తున్నాను. నా కుమారుడు అబుదాబిలో ఉంటే కనీసం వస్తే ఒక నెల రోజులో 15 రోజుల్లో ఉండిపోతాడు. ఆ వచ్చిన 10-15 రోజుల్లో స్కూల్ దగ్గర క్రికెట్ ఆడే దగ్గర ఉంటే అతనేదో అక్కడ గొడవ చేసినట్టుగా కావాలని కేసు పెట్టించి పోలీస్ స్టేషన్కి అప్పుడు బ్రహ్మనాయుడు సిఐ గారు దశరథ రామయ్య ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి పిలిచి కేసు బుక్ చేయాలని చెప్పనని రమ్మడం కూడా జరిగింది. ఆ రోజు నేను దశరథ రామయ్య కాడకి పోయి, సార్ ఈ విధంగా వాడు మామూలుగా వచ్చి 4 రోజులైంది, ఆ స్కూల్ దగ్గర ఆడుకుంటుంటే వాడు ఫోన్లో ఎవరితోనూ ఆ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుకుంటున్నారని అంటే రమ్మయ్య నేనేం లేదు పిలిపించి విచారిస్తానని అంటే నేను సరే అని చెప్పనని పంపించడం కూడా జరిగింది. ఆయన విచారించి అబ్బాయ నువ్వు ఎందుకు నాయన ఆ స్కూల్ దగ్గరికి పోవడం, ఈ పరిస్థితులు బాగలేవని చెప్పని ఆ రోజు అదే డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు సలహా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు పరిస్థితులు బాగలేవు, నువ్వేదో ఉద్యోగం చేసుకుంటున్నా అంటున్నావు ఇతర దేశాల్లో ఎందుకని చెప్పనని అంటే ఆ రోజు పోలీసు వాళ్ళు వైఎస్ఆర్సీపీ గోవర్ధన్ రెడ్డి గారు గూడూరుకు వచ్చి మంగళపూర్లో అక్కడ స్థానిక నాయకులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ విషయం చెప్పి ఆరాధిస్తే 8 నెలల కాలంలో శాంతి భద్రతలు క్షీణించాయి, గూడూరులో రౌడీజం పెట్టలేకపోతుంది, పోలీసులు రౌడీల్లో వ్యవహరిస్తున్నారు, పోలీసులను అదుపు చేసే నాయకులు లేరని చెప్పని ఇక్కడ గూడూరు నియోజకవర్గం మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వం అంటే మా నాయకుల మీద కొన్ని మాటలు సంధించడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, 8 నెలల ముందు మీ పోలీసులు ఏదైనా చర్య చేసుకుంటే అది శాంతి భద్రతల పరిరక్షణ, ఇప్పుడు మేము చేస్తే శాంతి భద్రత విఘాతం కలిగించినట్టు మీరు భావిస్తున్నట్టున్నారు. అప్పుడున్న పోలీసు ఇప్పుడు పోలీసు ఒకటే కదా, కొత్త పోలీసులు మేము తెచ్చుకోలేదు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఆ రోజు చెప్పారు కదా, ఇప్పుడు అదే పని చేసుకొని పోతుంది. అప్పుడు అన్యాయం ఏంది, ఇప్పుడు న్యాయం ఏందని మీరు ఒకసారి అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా ఇంత పెద్ద నియోజకవర్గంలో ప్రతిసారి మంగళపూర్లోనే ఈ సమస్య ఎందుకు తలెత్తుందంటే అక్కడ మీ యొక్క కార్యకర్తలు మీరు తగుకు ప్రోత్సహించే విధంగా పురుగొడుతున్నట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ జరిగే రోజు కూడా మా నాయకులైనటువంటి మా గౌరవ శాసనసభ్యులు గారు స్వయాన ఆయన కల్పించుకొని ఆ ఏరియాకు వచ్చి అక్కడ శాంతి భద్రతలు కల్పించే విధంగా ఆయన పాల్పడడం జరిగింది. ఎందుకంటే ఆయన మీద కూడా దాడి చేసే విధంగా అక్కడ మీ నాయకులు పురుగొల్పుతున్నారు. ఇప్పుడు తగు ఎందుకు వస్తుంది, సమస్య ఎందుకు పడుతుంది అంటే మేము ఏ రోజు కూడా 5 ఏళ్ల కాలంలో మీ ఫ్లెక్సీ తెచ్చి కానీ మీ మీదకి వచ్చి కేసులకు ఎప్పుడు దాడి చేయలేదే. మేము మా నాయకులు ఏ విధంగా చెప్తారో అదేవిధంగా శాంతి భద్రత ప్రకారం పోలీసులకు అనుగుణంగానే నడుచుకుని మా ధర్నాలు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం. మీరు అలా కాదే ఓర్వలేని తనంతో మా నాయకులకు ఫ్లెక్సీలు చించడం, ఏదైనా కార్యక్రమానికి వస్తుంటే ఫ్లెక్సీ తగలబెట్టడం ఇలాంటి కవింపు చర్యలు పాల్పడుతులేదు. మీరు ఇలాంటి చర్యలు పాల్పడుతున్నప్పుడు పోలీసులు సహజంగా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు విచారిస్తారు. దానికి మీరు వచ్చి ఈ స్థాయిలో మాట్లాడడం, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడం ఎక్కడ చూస్తున్నారంటే ప్రభుత్వం ఇప్పుడంటే రెడీగా ఎలక్షన్ జరిగితే
ఆ ప్రభుత్వాన్ని కోటేసేదానికి కాసుకొని ఉన్నారంట. 11 మంగళపూర్కి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాడి గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏదో పోలీసు వారు ఆయన్ని ఇబ్బంది పెట్టారు, ఫలానా రకాన్ని ఇబ్బంది పెట్టారని చెప్పి చెప్తున్నారు. మంగళపూర్లోనే ఎందుకు జరుగుతున్నాయి అట్లాంటివి? ఆ రోజు వాళ్ళ గవర్నమెంట్లోనూ కూడా మంగళపూర్లోనే జరిగాయి. ఈరోజు కూడా నియోజకవర్గం మొత్తానికి మీరు మంగళపూర్కి మాత్రమే రాగలగడం ఎందుకు జరిగింది? ఈ మధ్య మీ వాళ్ళు ఒక చిలకూరు మండలంలో మర్డర్ చేశారు కదా, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కదా. ఈరోజు మంగళపూర్లో ఒక పిల్లోడు ఫ్లెక్స్ ఇచ్చాడు, ఆయన తీసుకుపోయి ఇబ్బంది పెట్టారు అన్నారు. అంటే ఫ్లెక్స్ ఇచ్చిన పిల్లోడు 10 రోజులు బెంగళూరుకి ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది? అంటే 10 రోజుల తర్వాత మీరు ఎందుకు మా ఊరిని తీసుకోపోయారని చెప్పి ఆయన బేరింగ్ మురళి గారు మాట్లాడుతూ 10 రోజుల తర్వాత చిన్న 10 రోజుల తర్వాత మా ఊరిని పోలీసు వారు తీసుకోపోయి రౌండ్లుగా కొట్టారు అని చెప్పడం జరిగింది. అంటే 10 రోజులు బెంగళూరుకి ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది? చించావు కాబట్టి ఏదైనా 10 రోజులు బెంగళూరుకి వెళ్ళిపోయావు, బెంగళూరులో దాంకొని 10 రోజుల తర్వాత గూడూరుకి వచ్చావు. అసలు ఫ్లెక్స్ ఎందుకు పెంచాలా? ఈరోజు మీరు సుమారు 25 నుంచి 40 ఫ్లెక్స్లు కట్టారు మీ అధ్యక్షుడు వస్తున్నారని. మా ఊళ్ళో ఏమైనా ఒక ఫ్లెక్స్ దించారా? అంటే మీరు ఫ్లెక్స్ చించాల్సిన అవసరం ఉంది. అది మంగళపూర్లోనే ఎందుకు జరుగుతున్నాయి? మా గూడూరు మండలం మొత్తానికి మీరు ఆడ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి జరుగుతున్నాయి. మీరు మళ్ళీ కూడా ఆడికే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, మమ్మల్ని మా నాయకులు సునీల్ కుమార్ గారు ఇబ్బంది పెట్టడం. మా నాయకులు మాకు స్టార్టింగ్లోనే ఏం చెప్పారంటే గొడవలు కానీ మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మేము కూడా పోయి చెప్పాము అన్నా. గూడూరులోని సొసైటీ నందు ఇస్కాన్ ప్రీచింగ్ సెంటర్లో బలభద్ర గోపాల్ దాస్ ఆధ్వర్యంలో నిత్యానంద త్రయోదశి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దీనికి గూడూరులోని భక్త బృందం అంతా తరలివచ్చి హరినామ సంకీర్తన, కృష్ణ బలరాములకు అభిషేకాలు, 56 రకాల చప్పన్ భోగ్ హారతి మరియు భోజన ప్రసాదాలతో ఘనంగా ముగిసింది. చిట్టమూరు మండలం చిట్టమూరు గ్రామం నందున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు 39,81,000 రూపాయలతో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ల్యాబ్ నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని దీని ద్వారా ఇక్కడ ఉన్న హాస్పిటల్కు స్టోర్ రూమ్, రిసెప్షన్ రూమ్, కంప్యూటర్ రూమ్, టాయిలెట్స్, వెయిటింగ్ రూమ్లను ఏర్పాటు చేస్తారని, అవి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ గారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు, వేదనపర్తి రాజగోపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దువ్వూరి భారతమ్మ, మస్తాన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, కస్తూరయ్య యాదవ్, మెడికల్ ఆఫీసర్ పద్మావతి, కాంట్రాక్టర్ జి చంద్ర, ఆర్ఎన్బి డి చంద్రశేఖర్, చిన్నారావు, చెంచయ్య, ఆచారి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఎంఎల్పీహెచ్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఛాయామి ఛానం సృపయామి ఆవాహయామి ఆసనం సృపయామి హస్తయోః అర్ఘ్యం సృపయామి మహాగణపతి దేవత పూజాం కరిష్యే
ఆత్మవీరవశాంతయే చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి చంద్రగ్రహాయ నమః అక్షతైః పూజయామి సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజగన్నగాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవాయ నమః కరాజనం ప్రవక్ష్యామి ఆత్మవీరవశాంతయే ఓం పూజయామి ఓం సహస్రశీర్షా పురుషః సహస్రపాత్ సభ అక్షతైః పూజయామి సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజగన్నగాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతు పూజయామి ఓం సహస్రశీర్షా పురుషః సహస్రపాత్ సభ కపిలాయ నమః కపిలాయ నమః గజగన్నగాయ నమః లంబోదర సర్వోపచార పూజా నమస్కారం సమర్పయామి. ఖచ్చితంగా ఏ ఊర్లకి వాటర్ రావట్లేదో అన్ని గుర్తించమని చెప్పి నాయకులు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది అవుతుంది. అది వస్తే బ్రహ్మాండంగా నీటి విషయంలో సులభతరం అయిపోతుంది. కాబట్టి నాయకులు మనం నమ్మి పేద ప్రజలు ఓట్లేశారు. వాళ్ళ గ్రామాల్లో ఉన్న సమస్యల్ని మీ ద్వారా అధికారుల దృష్టికి తీసుకొస్తే అది పరిష్కరిస్తే రేపు మళ్ళీ మీ మాట వింటారు. మీరు పరిష్కరించకుండా గెలిచిపోయినాము ఇంకా మాకు ప్రజలతో సంబంధం లేదంటే మీ వల్ల నన్ను మళ్ళీ ఓడిస్తారు. కాబట్టి ఆ పరిస్థితి తీసుకురావద్దు ఎవరు మీరు. కాబట్టి నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ ఒకటే ఉండండి, ఒకటేగా పనిచేయండి. అట్లాగే అధికారులతో సమన్వయంగా ఉండాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. అధికారులు కూడా తెలియజేస్తాం. ఒకవేళ కోప్పడి ఏమైనా మాట్లాడుంటే నన్ను దయచేసి క్షమించమని చెప్పి అందరినీ అడుగుతున్నా. ఎందుకంటే బాధ ఎవరైనా చెప్పినప్పుడు అడిగినప్పుడు బాధ ఇదేంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయినా కానీ ఇంకా మేము అధికారం ఉన్నామని చెప్పి జులుం చేస్తున్నారు. అది అన్యాయం. గెలిచింది మన గవర్నమెంట్ ఇది. వాళ్ళు గవర్నమెంట్ లాగా ఫీల్ అవుతా అక్కడ ఏమైనా ఎదిగితే వాళ్ళు చేసేయడం, మనపైన వాళ్ళు చేయలేకపోయారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి అపవాదు మనపైన వేస్తున్నారు. అలాంటివి లేకుండా నాయకులు, స్థానిక నాయకులు మీరు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్క నాయకుడికి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క మంచి మీటింగ్ ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ యొక్క 50 లక్షలతో ఈ బిల్డింగ్ ని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మొత్తం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో 2 రోడ్లు వేస్తున్నాం. అట్లాగే ఆర్ఎన్బి సంబంధించిన ఎక్కడైతే చిన్న చిన్న గుంట్లున్నా కానీ అన్నీ మనం సరి చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెనింగ్ దాదాపు 50 లక్షలు పెట్టి హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తూ ఉన్నాం. అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ ఇంకా వాళ్ళకి ఏంటంటే 7 నెలలకే వాళ్ళకి అంతలేక వచ్చేసేటట్టు వ్యవహారం చేస్తున్నారు. ఏమంటే చెప్పి మనం పోతే అంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్ల మీద పోతే అంట జనాలు మనల్ని తరంతారంట. తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు మమ్మల్ని ఎవరు తరవటం లేదు, దండం పెడుతున్నారు. అయ్యా నీ వల్ల యారెంట్ రోడ్డు ప్రమాణం జరిగిందయా, నీ వల్ల మా ఇంటి ముందు రోడ్డు ప్రమాణం చేశారా అని దండం పెడుతున్నారు. మీరు జీవితంలో 5 సంవత్సరాల్లో ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి, ఒక మైనారిటీకి, ఒక రెడ్డికి, ఒక కమ్మకి ఒక్క పెన్షన్ కూడా ఇచ్చిన దాఖలాలు చేయలేరు. అట్టా ఒక్క లోన్ కూడా ఇవ్వాలా. మీరు ఛాలెంజ్ చేస్తాం 5 సంవత్సరాల్లో. మీరు ఈ కానిష్ రాష్ట్రం మొత్తం మీద ఒక్క లోన్ ఎవరికి ఇచ్చారని చెప్పండి. మేము వచ్చాం 7 నెలలకే ఇప్పుడు లోన్లు ఇస్తున్నాం. మైనారిటీ లోన్లు ఇస్తున్నాం, అలాగే ఎస్సీలకు ఇస్తున్నాం, ఎస్టీలకు ఇస్తున్నాం, ఓసీల్లో కూడా రెడ్డి, కమ్మ అందరికి ఇస్తా ఉన్నాం. ఎవరిని ప్రతి క్యాస్ట్కి ఇస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం, పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం, ఎన్డీఏ గొప్పతనం అని చెప్పి ధైర్యంగా మేము చెప్తాం ఈరోజు. ఎందుకంటే మేము పని చేస్తాం. పోయినసారి కూడా నేను పనిచేశా. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన దాదాపు 1000 కోట్లతో అభివృద్ధి చేశా ఈ యొక్క గూడూరు కాన్స్టిట్యున్సీని. మళ్ళీ మొత్తం మనం వేసిన రోడ్లన్నీ చంద్రబంధం చేశారు. ఎక్కడ ధ్వంసం చేశారు రోడ్లన్నీ కూడా. ఈ రోజు మళ్ళీ చిన్నగా మనం చేస్తా ఉన్నాం. మొత్తం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పులు పాలు చేసి మనందరి మీద లక్షల రూపాయల అప్పులు పెట్టింది ఆ రోజు గవర్నమెంట్. ఈరోజు చంద్రబాబు వచ్చిన తర్వాత అన్ని కూడా చిన్నగా ఒక్కోటి పోతూ ఇప్పుడు మళ్లీ నిధులు తెచ్చి మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారని చెప్పి ధైర్యంగా చెప్తాం. ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నా, మనం పనిచేశాం. ఓటు అడిగే దమ్ము తెలుగుదేశం పార్టీ కార్యకర్తకే ఉంది, వేరే ఒకటి లేదని చెప్పి నిత్యం ఉండేవాళ్ళు. ఇప్పుడు మా వాళ్ళు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి తిరగరు మా వాళ్ళు ప్రజల్లో. కాబట్టి మీరు తిరుగుతారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఇస్తే ఖచ్చితంగా రోడ్లు కానీ వాటర్ సంబంధించింది కూడా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అవుతుందమ్మా. దాదాపు కోట్లలో శాంక్షన్ అవుతుంది. దానికి జలజీవన్ మిషన్ లో అది కూడా మనం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకే ఇష్యూ ఉన్నా పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తేనే ఇక్కడ విజయం. సమిష్టిగా పనిచేయకపోతే నష్టపడిపోతాం.
ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో. కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఏదో నలుగురే ఉంటాం ఈ గ్రామంలో, ఇంకా ఆయన వద్దు అనే మాట్లాడితే రేపు మీ ఎలక్షన్స్, నా ఎలక్షన్స్ అయిపోయినాయి, నేను ఎమ్మెల్యే అయిపోయినా, రేపు మీరు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవ్వాలి మీరు. కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి వాళ్ళని కలుపుకోండి, ఇబ్బందులు వద్దు అని మనొద్దు, అది మీ ఇష్టం. అది మంచి వాళ్ళని కలుపుకొని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతంగా చేసేటట్టు చేయాలని చెప్పి కోరుకుంటూ ఓట్లు మాట్లాడే కార్యక్రమం అందరూ కూడా సహకరించాలా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన గూడూరు శాసనసభ్యులు మనకందరి దిశ, మన అభివృద్ధి ప్రదాత, ఏమున్నా కూడా ప్రతిదీ కూడా అప్పటికంటే ఇప్పుడు చాలా 100% మెరుగుతూ అభివృద్ధి కార్యక్రమంలో ఈ జిల్లాలనే ముందు ఒడిగేసిపోతున్న మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సహాయ సహకారాలతో ఈ రోజు గతంలో ఆగిపోయిన భవనం 39 లక్షలతో ఈ యొక్క ల్యాబ్ మళ్లీ కొత్త భవనాన్ని నిర్మించేదానికి శాంక్షన్ చేసిన సునీలానికి మొట్టమొదటిగా ఈ మండల తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 3.5 కోట్లు సిమెంట్ రోడ్లు ఇచ్చి, అదేవిధంగా దాదాపు 2 కోట్ల దాకా సిమెంట్ రోడ్లు కూడా పూర్తవడం జరిగింది. దాంట్లో కూడా చిట్టమూరు మండలానికి మెజారిటీ తక్కువ వచ్చిన, చిట్టమూరు మండలానికి పెద్ద ప్రయారిటీ ఇచ్చిన సునీలానికి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా, సంక్షేమ పథకం అయినా చిట్టమూరు మండలంలో ఖచ్చితంగా. చిట్టమూరు ప్రభుత్వ హాస్పిటల్లో అదనపు భవనానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారి గౌరవ డాక్టర్ సునీల్ గారికి, ఈ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అధికారులకి, విలేకరులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చెప్పిన పథకాల్లో ఒకటొకటి సగం పథకాల వరకు ఇప్పటికే అమలు చేస్తూ, ఇంకా మిగిలిపోయిన పథకాలన్నీ కూడా మే నెలలో ఇస్తామని అనౌన్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సాధ్యమవుతున్నాయి. కానీ గత ప్రభుత్వంలో అయితే ఈ డెవలప్మెంట్ అనేది ఎటువంటిదో కూడా వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు అన్నట్టుగా ఉండింది. కాబట్టి ఇంకా కూడా సంవత్సరం కాలం మనం వచ్చి సూపర్ 6 పథకాలు కాలేదని చెప్పి అవతల పార్టీ వాళ్ళంతా గోల్ చేస్తున్నారు. వచ్చేసినటువంటి గౌరవనీయులు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాషం సునీల్ కుమార్ గారు, మండల పార్టీ అధ్యక్షులు గారు శ్రీ కిషోర్ అన్న గారు, అదేవిధంగా మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, మీడియా మిత్రులు, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మనం ఖచ్చితంగా ఈ అన్నగారి పాలనలో చిట్టమూరు గ్రామంలో హాస్పిటల్ నందు అదనపు భవనము ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు పాసం సునీల్ అన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి చిట్టమూరు మండలం అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం ప్రజానికానికి అందరికీ నమస్కారం. ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే చెప్పిన మాట అన్ని నెరవేరుస్తున్నాడు. అలాగే ఫస్ట్ నెలలోనే పెన్షన్స్ ఇచ్చి విద్య, వైద్యం ఏదైనా సరే చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ పల్లెలోకి వెళ్ళినా లైట్లు, రోడ్లు ఎంతో శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. మనం సీఎం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే సునీల్ అన్న చురుగ్గా ఏ పనిని కూడా అప్పుడు ఎలాగైతే ఉన్నాడో ప్రతిపక్షంలోనూ అధికారంలోనూ ఎప్పుడు ఒకటేగా పనిచేసినటువంటి మన సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. అందరూ ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారాలు. ఈ హాస్పిటల్ బిల్డింగ్ ఇప్పుడు 39 lakhs కాంట్రాక్ట్ వాళ్ళు మేము ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాం. రేపు నుంచే ఏప్రిల్ కల్లా మేము కంప్లీట్ చేస్తాము. ఇప్పుడే మాట్లాడాము. రేపు నుంచి మేము ఇక్కడే మేము అందరం దగ్గరుండేనా ఇది సక్సెస్ఫుల్ చేసేస్తాం. ఆ పాత బిల్డింగ్ కూడా పాతది ఆగిపోయిన పేమెంట్స్ అనేది దాన్ని రీటెండర్ బిల్ చేసి అది టర్మినేషన్ ప్రాసెస్ లో టర్మినేట్ గానే కొత్త కాంట్రాక్ట్ పెట్టేసి అది కూడా కంప్లీట్ చేసేసి నేను ఇక్కడ ఏప్రిల్ అంటే అది కొద్దిగా లేట్ అయినా ఇది మాత్రం ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేస్తాము. మిగతా రోడ్లు కూడా మేము ఆల్రెడీ మేము ప్యాచ్ వర్క్ పార్ట్ వర్క్ సీఎం గారు దాని దృష్టి మేము సీరియస్ గా తీస్తున్నాం. అవన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసి పక్కన ఇది కూడా ఉన్నాయి టెంపుల్ ఇది ఉత్సవాలు కూడా. ఆ ఉత్సవాల లోపల మా ఉన్న పార్ట్ హౌస్ వర్క్ మేము కంప్లీట్ చేస్తాము. మేము 3 మండలాలు నేను ఫుల్గా తిరిగేసి అన్ని చేసేస్తున్నాం. అందరు ధన్యవాదాలు చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి మరి పెద్దలందరికీ నమస్కారము. ఇక్కడ అదనపు బిల్డింగ్ కట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలంతా
ట్రాన్స్పోర్ట్ లేకపోయినా కానీ వాకాడు కోట అదే బ్లడ్ టెస్ట్ కానీ స్కానింగ్ కానీ వెళ్తున్నారు. ఆ సదుపాయాలన్నీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఇక్కడే చేయడం, ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ప్రజలకు కానీ మాకు కానీ చాలా కన్వీనియంట్ గా ఉంటుందని మన ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జిల్లాలో పండించిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి అంటూ సిపిఎం రైతు సంఘం నాయకులు దేవదానం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రమైన మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రస్తుతం తక్కువ ధరకు కొంటున్న దళారులు కేసులు నమోదు చేయాలని, మండలంలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందరం తహసీల్దార్ సుబ్బయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో రైతులు వరి కోతలు మొదలుపెట్టే వారం ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఈ విషయంపై ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆదిశేషయ్య, రమణయ్య, భాస్కర్, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కొనుగోలు మన జిల్లాలో కొన్ని చోట్ల అరాకొరగా ఇప్పుడు వరి కోతలు రైతులు కోస్తూ ఉన్నారు. ఆ కోసే క్రమంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి కింటాకి 320 రూపాయలు కాకుండా, అదే సాధారణ రకానికి 2300 కాకుండా ఇంకా తగ్గించి 17,000కు 16,000కు కొలుస్తూ ఉన్నారు దళారులు, మిల్లర్లు. ఈ విధంగా కొలుస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది తప్ప వాళ్ళ మీద నిఘా విధించి వాళ్ళ మీద కేసులు బనాయించేటటువంటి పరిస్థితి ఎక్కడ ఈ జిల్లాలో కనపడడం లేదు. ఈరోజు రైతులు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, వాళ్ళని యథేచ్ఛగా వదిలేసి రైతాంగం కష్టపడి పండించినటువంటి పంటల్ని వాళ్ళు కారు చౌకగా కొంటూ ఉంటే చోద్యం చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో 2-3 సంవత్సరాలుగా 20,000కు పుట్టి తక్కువ కొలవలేదు. రైతులకి కొంచెం అటో ఇటో అరాకొరగా గిట్టుబాటు అయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది, రైతుల కష్టాన్ని దోసుకుంటున్నారని చెప్పేసి రైతులు ఈరోజు ఆవేదన చెందుతా ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం మన జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క మన జిల్లాలో 500 చిల్లర రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. అంటే ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలు అనేటివి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. మేము ఆ యొక్క రైతు సేవా కేంద్రాల్ని 300 కొనుగోలు కేంద్రాలుగా మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి 300 కొనుగోలు కేంద్రాలు ఈ జిల్లాలో ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్పారు. మేము అడుగుతున్నాం, ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారు? మీరు నిజంగా పెట్టుంటే ప్రతి మండల ఆఫీసు వద్ద మీరు బోర్డు వేసి చూపించండి. ఏ గ్రామంలో పెట్టారు, ఏ యొక్క పంచాయతీలో పెట్టారు అనేది బోర్డు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం ఈ విధంగా దుర్మార్గంగా తగ్గించి కొలుస్తున్నటువంటి దళారులని, అదేవిధంగా మిల్లర్ల మీద కేసులు బనాయించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 300 కొనుగోలు కేంద్రాలు పెట్టామని కలెక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా లిస్టు ప్రకటించి ఎక్కడెక్కడ పెట్టారు లిస్టు ప్రకటించమని, అదేవిధంగా గవర్నమెంట్ 2320 ఏ గ్రేడ్కి 2300 తర్వాత గ్రేడ్ సాధారణ రకాన్ని ప్రకటించారు. ఆ ప్రకారం కొలిచే విధంగా అంతకు తగ్గించి కొలిస్తే అలా కొలిచిన వాళ్ళ మీద కేసులు బనాయించమని చెప్పేసి మా రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. కొనుగోలు కేంద్రాలు మనకి ఎక్కడెక్కడ పెట్టాలనేది లిస్ట్ ఐడెంటిఫై చేశారు, ప్రారంభించాలి. ఎప్పుడు కోతలు అవుతాయి? అరాపార పోస్తున్నారు సార్. ఇప్పుడు ఈ నెలాఖరికి మొదలవుతాయి. ఒక వారం ముందు సెంటర్ ప్రారంభించి మొత్తం అక్కడ పెట్టారు సార్. ప్రతి సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్, నేను, అదేవిధంగా మండల ఓపెన్ చేసి అన్ని న్యూస్లో వచ్చేటట్టు కూడా కవర్ చేస్తాం. ఏ ఏరియాకైతే కోతలు వస్తాయో ఆ ఏరియాలో వారం ముందు ఓపెన్ చేస్తాం. సెంట్రల్ అయితే ఐడెంటిఫై చేసాము, ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం. మీరు చెప్పినట్టు మద్దతు ధర కూడా దాని ప్రకారం మేము కోరేది ఏంటంటే సార్, ఇప్పుడు
త్రాగునీటి కుళాయిల వద్ద జరిగిన చిన్న సంఘటన చిలికి చిలికి గాలివానలా మారి చివరికి కర్రలతో దాడులు చేసుకుని ఆసుపత్రి పాలైన సంఘటన ఆదివారం మనుబోలు మండల పరిధిలోని బద్దెవోలు గ్రామంలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు బద్దెవోలు గ్రామంలోని హరిజనవాడలో త్రాగునీటి కుళాల వద్ద ఏర్పడిన తగువు కారణంగా కాలనీ బస్సులో 2 వర్గాలుగా ఏర్పడి కర్రలతో దాడి చేసుకుని 7 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. మేము పొలం తక్కువ అనేసి మమ్మల్ని పడతా ఉన్నారు సార్. మేము తెలుగుదేశం ఓటేస్తాం సార్. 10 మంది సార్ మా ఇంట్లో 10 మంది ఇల్లులు అయితే అప్పుడంతా మమ్మల్ని కొట్టాలని చూస్తున్నారు సార్. తెలుగుదేశం గెలిచినప్పుడే కొట్టాలని మమ్మల్ని అందరూ ఆడవాళ్ళని కూడా చోటు ఇళ్ళలో దూరు పడుతున్నారు సార్. చాలా ఖర్చేసి ఆడవాళ్ళని ఖర్చేసి వదలట్లేదు సార్. మమ్మల్ని తరిగి పడుతున్నారు సార్. ఏమనంటే ఆ ఊర్లో ఉండేదానికి లేదు, ఊర్లో ఉండేదానికి లేదంటున్నారు సార్. న్యాయం చేయండి. తెలుగుదేశం కోట్లు వేయకూడదు, మీరు సావండి మీరు సావండి అంటున్నారు సార్. నాకు ఎప్పుడు న్యాయం చేయట్లేదు సార్. చెప్పండి సార్, మాకు న్యాయం చేయండి సార్. వీడియో కూడా సార్, వాయిస్ రికార్డు కూడా కులం గొడవ సార్. ఈ కులం అందరూ కావాలని మా వాడికంటే తక్కువ సార్. భారతదేశ విముక్తి కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన స్వాతంత్ర సమర యోధుల చరిత్రను తెలుసుకుని యువత స్ఫూర్తి పొందాలని ప్రముఖ చరిత్ర పరిశోధకులు సయ్యద్ నసీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఆదివారం గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు ప్రజల స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా 56 ప్రదర్శనలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. 2004లో తొలిసారిగా ఎమ్మెల్యే పట్ల ప్రకాశరావు చేతుల మీదుగా రఫూఫ్లు ఏర్పాటు చేసిన 20 చిత్ర పటాల ప్రదర్శనతో ప్రారంభమై నేడు 320 మంది స్వాతంత్ర సమర యోధుల చరిత్రను సమాజానికి తెలియజేసే స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గూడూరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేఘ రవి రాఘవేంద్ర మాట్లాడుతూ చరిత్రకారులు అప్పట్లో వారికి అనుకూలంగా చరిత్రను లిఖించడం వలన ఎంతో మంది దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల విశేషాలు వెలుగులోకి రాలేదన్నారు. నసీర్ అహ్మద్ వారి చరిత్రను ఆధారాలతో సహా వెలికితీసి చరితార్థులతో సమాజంలోకి తీసుకురావడం గొప్ప కార్యమన్నారు. డిఆర్డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు మాట్లాడుతూ 2 రోజుల పాటు కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పోలో నసీర్ అహ్మద్ నుండి చాలా విషయాలను నేర్చుకున్నానన్నారు. 3000 మంది విద్యార్థులు ప్రజలకు ఎంతో ఓర్పుతో చరిత్రను వివరించిన నసీర్ అహ్మద్ సేవలు అద్భుతమన్నారు. ఎంఈఓ రఫూఫ్ అహ్మద్ ప్రముఖ చరిత్రకారులు నసీర్ అహ్మద్ సేవలను కొనియాడారు. టీడీపీ మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎండి అబ్దుల్ రహీం మాట్లాడుతూ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి షేక్ కాళేషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చరిత్రను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కళాశాల యాజమాన్యం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎఫ్ఎఫ్ఈ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బీఎస్పీ నాయకులు నాసన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనలు ప్రతి పట్టణంలో గ్రామాలలో నిర్వహించినప్పుడే ఈ దేశ మూలవాసులు బానిస సంఖ్యల విముక్తి కోసం చేసిన త్యాగాలు సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ కుమార్ స్వాతంత్ర సమర యోధులపై ఆలపించిన పాటలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకట్రామిరెడ్డి, జోగి శివకుమార్, సురేష్, ఎఫ్ఎఫ్ఈ కమిటీ సభ్యులు అన్వర్ బాషా, ఎంఏ సాలార్, షేక్ జమాలుల్లా, ఎల్సిఎన్ రఫీ, అలీ హుసేన్, పఠాన్, శంషాద్ ఖాన్, ఎస్తానిబాయ్, ఇలియాస్, ఇబ్రహీం, రసూల్, ఫయాజ్, ఎన్జి ఇబ్రహీం, ఉద్దాలమణి తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీతోనే ఉంటున్నాను.
మీతోనే అనేక విషయాలు పంచుకుంటూ వచ్చాను. కాబట్టి తెలియని మళ్ళీ విషయాలు, కొత్త విషయాలు చెప్పని చెప్పేసి కోరటం రహీం గారి యొక్క దురాశ అనుకుంటాను. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు నేను దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ గూడూరు సోదరులు, గూడూరు మిత్రులు అసాధ్యులు. ఆ అసాధ్యులు ఎలా అనేది చెప్పాలని ఉంది నాకు. అది మాత్రమే చెప్తాను, ఎక్కువ మీ టైం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రదర్శన 56వ ప్రదర్శన. ఈ ప్రదర్శన మనం కేవలం మన రాష్ట్రంలో వరకే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతుంది. చివరికి కువైట్లో కూడా జరపాలనే ప్రయత్నం జరిగింది, కానీ అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల వల్ల అది సాధ్యం కాలేదు. కానీ కువైట్ వెళ్ళి కువైట్లో ప్రసంగాలు చేశా కానీ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి కుదరలేదు. అయితే ఈ ప్రదర్శన అనే ఒక ఆలోచన నాలో ఉద్భవించడానికి, నాలో దానికి ప్రేరణ కలగడానికి కారణం గూడూరు సోదరులు. అది విశేషం. 2004లో ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి నేను ఒక వక్తగా అటెండ్ అయ్యాను. ఆ వక్తగా అటెండ్ అయ్యి ఆ సభా వేదిక వద్దకు నేను వచ్చిన తర్వాత చూస్తే అక్కడ నా పుస్తకాలలో ఉన్నటువంటి కొందరు స్వాతంత్ర సమరయోధుల యొక్క చిత్రాలని జిరాక్స్ బ్లోక్ చేసి పెద్ద సైజ్ చేసి అక్కడ వేలాడిస్తున్నారు. నాకేం అర్థం కాలేదు, ఇది ఎలా సాధ్యమైంది అంటున్నాను. ఆ చిత్రాలే కాకుండా నా పుస్తకాల యొక్క టైటిల్ పేజీలు కూడా జిరాక్స్ తీసి బ్లోక్ చేసి పెద్ద సైజు అనిపిస్తున్నారు. అది ఎవరు చేశారనంటే అప్పట్లో హెచ్ఎంగా పనిచేస్తున్నటువంటి ఇస్మాయిల్ భాయ్, వారి తమ్ముడు ప్రస్తుతం ఎంఈఓగా పనిచేస్తున్నటువంటి రౌఫ్, వీళ్ళిద్దరు కలిసి ఆ పని ఏదో చేసేసారు. అవన్నీ వేలాడిస్తున్నారు. అది చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది నాకు. కాబట్టి ఇలా కూడా చేయవచ్చా అనే ఒక ఆలోచన మొట్టమొదటిసారిగా నా బుర్రలోకి ప్రవేశపెట్టింది ఈ గూడూరు సోదరులు. కాబట్టి ఈ ఆవిర్భావం, ప్రదర్శన అనే ఆలోచన యొక్క ఆవిర్భావాన్ని మీరే కలిగజేశారు. కాబట్టి నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదో ఇక్కడ కార్యక్రమం అరేంజ్ చేశాను కాబట్టి నసీర్భాయ్ వచ్చాడు, అరేంజ్ చేశాడు, నసీర్భాయ్ వచ్చాడు, అరేంజ్ చేశాడు, నేను మాకు ధన్యవాదాలు అంటాం కాదు. ఈ ఆలోచనను రగిలించి ఆలోచనలు నాలో రూపుదిద్దుకోవడానికి సహకరించినటువంటి మిత్రులు మీరు. కాబట్టి మీకు నేను రుణపడి ఉన్నాను, మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఆ రోజు జరిపేసి ఊరుకోలేదమ్మా ఫీల్డ్. ఆ తర్వాత ఇటువంటి కార్యక్రమమే మరికాంత ఇంప్రూవ్ చేసి ఇదే కార్యక్రమాన్ని కావిల్లో జరిపారు. అది ఇదే కార్యక్రమాన్ని హైదరాబాద్లో జరిపారు. నా ప్రసంగాలు ఉన్నాయి అక్కడ. అంటే నేను ప్రసంగాలు చేయడానికి పోయిన ప్రాంతానికల్లా వీళ్ళు మా వెంట వచ్చేసి కావిల్లో ప్రసంగం చేస్తుంటే కావిల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ప్రసంగం చేస్తుంటే నేను ఆ ప్రసంగానికి ముందు అక్కడే ఏర్పాటు చేశారు. రాజమండ్రి అయితే రాజమండ్రిలోనే కూడా అరేంజ్ చేశారు. ఇదే సోదరదయం ద్వారా వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చరిత్ర తెలియకపోతే మనం నిజాలు గ్రహించలేమనేది ఎంత సత్యమో వారు మనకి ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చారు. ఎందుకంటే పెద్దలు చెప్పినట్లు చరిత్రలో కొద్ది మందికి మాత్రమే చోటు ఉంది. వారు ఎవరైతే ఉద్యమాలు చేశారో, ఎవరైతే కష్టపడ్డారో వారు అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మిగతా కమ్యూనిటీ నుంచి ఉన్నారు. వాళ్ళు చాలా మంది వెలుగులోకి రాలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అబ్దుల్ కలాం ఆజాద్ గారు మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయితే చాలా మందికి తెలియదు. వారు కేవలం అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు యూనివర్సిటీ ద్వారా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చరిత్ర అనేది మనగా రాసుకుంటే ఏర్పడేది కాదు. చరిత్రని ఎవరైతే మన కోసం, మన యొక్క అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారో వారికి చరిత్రలో ఒక పేజీ ఉంటుంది. కాబట్టి అటువంటి పేజీల్లో కనపడిన వారిని మన కోసంగా తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి నజీర్ అహ్మద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా 1వ తరగతి నుంచి పీజీ వరకు కూడా కొద్దిమంది చరిత్రకారులకు మాత్రమే అవకాశం ఉంది. ఆ బుక్స్ చదివితే ఏ కొద్ది మందికో అది కొన్ని వర్గాల వారికి మాత్రమే అవకాశాలు ఉన్నాయి. నేను ఈ సభ ముఖంగా డిమాండ్ చేస్తున్నాను, చరిత్రకారులు ఏదైతే నజీర్ అహ్మద్ గారు మనకు ఏర్పాటు చేసిన ఫోటో ఎక్స్పోలో ప్రతి ఒక్కరు కూడా 1 నుంచి పీజీ లోపల వారి యొక్క చరిత్రను రాస్తే మనందరం కూడా, మన పిల్లలకి, మన జాతి అందరికి కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు
మూలకారకులైన నవయువకులు అజీర్ అహ్మద్ గారికి నేను నవయువకులు అన్నందుకు ఎటువంటి తప్పు లేదని ఇస్తున్నాను. ఈ ఫోటో ఎగ్జిబిషన్ వల్ల ఏమొచ్చిందని నేను మాత్రం ఆయన నుంచి చాలా స్ఫూర్తి పొందాను. బిజీగా అడ్మినిస్ట్రేషన్ వర్క్లో ఉంటూ నా MBA క్లాసులకి వెళ్ళడానికి ఒక్కోసారి 10 to 12 తీసుకొని వచ్చేసి 1 లీటర్ నీళ్లు తాగి అలసిపోయాను అని నేనే పెద్ద కష్టపడినప్పుడు బిల్డర్ కొట్టుకుంటా ఉండేవాడిని. కానీ అది ఆయన చూశాక ఇది ఏమి నేనంతా అది నాకు నేను తృప్తిపరుచుకుంటున్నట్టుగా అనిపించింది. ఆయన అవిశ్రాంత పోరాట యోధుడిలాగా వచ్చిన ప్రతి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వచ్చిన విజిటర్స్ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఓపికకి హ్యాట్స్ ఆఫ్ సార్. ఐ గాట్ రియల్ ఇన్స్పిరేషన్. చాలా సహనంతో ఒక టీచర్ ఎలా సహనంతో లెసన్స్ టీచ్ చేయాలో అది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలాగే ఇందాక పెద్ద భక్తులు చెప్పినట్టుగా అక్కడ నాకు కూడా ఓన్లీ ఒక 10 to 15 మాత్రమే తెలుసు. అవన్నీ కూడా మార్నింగ్ ఈరోజు నా ప్రియమిత్రుడు హరి అని ఉన్నారు. ఆయన్ని అది పని మామూలుగా అతను ఇంట్లో నుంచి బయటకు రాడు, అంటే ఇట్లాంటి రాడు. ఆయన నేను ఇలా చెప్పగానే ఆయన కూడా వస్తే సార్ మమ్మల్ని ఇద్దరిని కూడా ప్రత్యేకంగా తీసుకురండి ఎక్స్ప్లెయిన్ చేశాడు. హీఈస్ టోటల్ ఇన్స్పైర్డ్ సార్. ఆయన కూడా చాలా బికాస్ హీఈస్ వండర్ఫుల్ పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్. ఆయన కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా విషయాలు తెలియదు సార్. ఇంకా ఇది కొంచెం ఓపికగా చూడాలి అంటే నేను సార్కి మెయిల్ చేస్తాను, నాకు PDF ఫైల్ పెడతా అన్నారు. ఐ విల్ ఫార్వర్డ్ ఇట్ అంటే ముందు ఆ పని చేయండి అన్నారు. అది నేను ఇమీడియట్గా రేపే సార్కి మెయిల్ పెడతాను. అది కూడా నేను మన కాలేజీ లైబ్రరీలో కూడా ప్రతి సిస్టంలో డౌన్ చేసి పెడతాను. మీకు ఏదైతే లైబ్రరీ ఎవరు టైం టేబుల్లోనే వేసేస్తున్నామో ఇక్కడ నసీరాబాద్ గారిని ఉన్నవారు పెద్దవారు, గురువులు, పూజలు, అభినందనీయులు. ఆయన గురించి 2 విషయాలు మీకు తెలియాలి. బతుకు సభలో ముఖ్యంగా మనకు స్వాతంత్ర సమరోద్యమం జరిగిన తర్వాత మనకు ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా కానీ, అంటే మాధ్యమాల మీడియా పేపర్స్ వల్ల కానీ మనకు తెలిసినటువంటి కొంచెం మాత్రమే ఫలానా వాళ్ళు మనకు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారని తెలియబడింది. కానీ ఏ ఒక్కరి కృషి వల్ల, ఏ ఒక్కరి శ్రమ వల్ల, ఏ ఒక్కరి దయాదక్షిణ వల్ల మనకు స్వాతంత్రం సిద్ధించలేదమ్మా. ఎందరో మహానుభావులు, ఎందరో కులాలకు, మతాలకు, జాతులకు అతీతంగా పోరాడి సాధించుకున్నదే స్వాతంత్ర సంగ్రామం. ఈ స్వాతంత్రం అంటే ఏంటి అని కూడా మీలో కొందరికి ఇప్పుడు తెలియకపోవచ్చు. స్వాతంత్రం అంటే ఏంటి అంటే మీ భాషలో మీరు ఇంగ్లీష్ చెప్తారు కదా, ఫ్రీడమ్ ఉన్న వ్యక్తులకి, ఫ్రీడమ్ లేని ఉన్న వ్యక్తులకి తేడా అదేనమాట. ఫ్రీడమ్ లేని వ్యక్తి అంటే ఒక బానిస, ఒక జైల్లో ఒక వ్యక్తిని ఖైదీని జైల్లో వేసి వాడికి కష్టపెడుతుంటే మనం ఏం చేస్తాం? మన మనుషులను జైల్లో వేస్తే రాత్రికి మనం తెలిసిన వాళ్ళని తీసుకొని విడిపించే ప్రయత్నం చేస్తాం. రాత్రి ఒక కూడా జైల్లో ఉండే ప్రాణం అయితే పోదు, కానీ అది బానిస బ్రతుకు అనేటువంటి మన భావన. అలాగే ఒక వ్యక్తిని ఒక జైలు వేసాడు బాధపడితే మన దేశాన్ని ఒక జైలు వేసి పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. అలాంటి కష్టాలు అనుభవిస్తున్నాం. మన ఇష్టమైన బట్ట కట్టేదానికి లేదు, ఇష్టమైన వాహనం తీసుకున్నాను లేదు, ఇష్టమైన చదువు చదువుకున్నాను లేదు, ఇష్టమైన ఇల్లు కట్టుకున్నానికి కూడా లేదు. ఇలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నాము. దీనికోసంగా ఎందరో సమర యోధులు ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వాళ్ళ ప్రాణాలని, కుటుంబాలతో సహా ప్రాణాలు పిల్లలు చేశారు. వాళ్ళు సాధించిన పెట్టిన స్వరాజ్యమే మనం అనుభవిస్తున్నాం. కానీ దీన్ని ఈ రోజుల్లో మనకు వచ్చిన డేటా వల్ల కావచ్చు, మనకు చూడండి నెట్ వల్ల కావచ్చు, వీటిని మర్చిపోయినాం. ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్, ట్విట్టర్ వాటిని ఆధారంగా చేసుకొని మాత్రమే మనము రోజువారీ జీవితం గడుపుతున్నాం. కానీ తెలియాల్సిన విషయాలు, చరిత్ర, మనం ఇలా ఉండగలుగుతున్నాం, ఎలా ఉండాలా అనే దానికోసం తెలియాల్సిన చరిత్ర. కానీ మనకు తెలిసిన చరిత్ర కొంత భాగం అయితే ఇలాంటి మహనీయులు చరిత్రని వెతికి వెలికి తీసి వెలుగు నింపి మన ముందుకు పంపి మన దగ్గరకు వచ్చి మనకు చెప్పే విధంగా పూనుకున్నారనే మహనీయులకి ఒకసారి చెప్పడం అర్థం. ఏం చెప్పారంటే ఇప్పుడు మీరు అక్కడ చూశారు, అక్కడ చూసినటువంటి 300 పైచిలుకు చిత్రాల్లో ఎంతమంది మీకు వాళ్ళు తెలుసు చెప్పగలరా? 10% తెలుసా వాళ్ళలో? లేదు కదా. చాలా సంతోషకరం. ఏమైనప్పటికీ అన్న మేము
చాలా ఇబ్బంది పడుతూ షాజీ మందిర్లో కానీ ఇంకో దగ్గర కానీ చిలకూరు శాసనంలో స్కూల్లో పెట్టాలని చెప్పి ఎత్తుకున్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ గారు కనబడి వాళ్ళు చెప్పింది ఏంటంటే మా కాలేజీలో ఎందుకు పెట్టకూడదు అన్నారు. ఇదే పదం ఆదిశంకర పెంచరయ్య గారు కూడా అన్నారు. అయినప్పటికీ మనకు డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఈ ప్రిన్సిపల్ ద్వారా ఈ మందిరం కనుక దొరకడం మాకు ఎంతో అదృష్టంగా ఉంది. మీ అందరి అదృష్టం కూడా ఈ టౌన్లో 5,000 మంది విద్యార్థులు దీన్ని ప్రదర్శించారంటే చాలా గొప్ప విషయం. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఫోటో ప్రదర్శనలు మనం పెట్టడం మొట్టమొదటిగా గూడూరులోనే జరిగినాయి. కాబట్టి నసీర్ అహ్మద్ గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాలు ఇట్లాంటి విషయాలు ఫోటో విషయాలు ఇలాంటివన్నీ ఫోటో ఎగ్జిబిషన్ని మళ్ళీ పెట్టి కొత్త విషయాలు స్వాతంత్ర సమర వేదంలో చాలామంది మాక్కడ ఉన్నాయి 70 ఏళ్ళు అయినప్పుడు ఇక్కడ స్వాతంత్ర సమర వేదంలో ఎవరు పాల్గొన్నారంటే గాంధీ గారు నెహ్రూ గారు ఇట్లాంటి మాటలు తప్ప ఇంకెవ్వరు చరిత్ర మాకు. అయినప్పటికీ ఇటీవల కాలంలో ఈ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలన్నప్పటి నుంచి చాలా విషయాలు కూడా మేము కూడా తెలుసుకోవడం జరిగింది. దీన్ని ఇంత సక్సెస్గా ఇంత ముందుకు తీసుకుపోయడానికి 5,000 మందిని ప్రదర్శించే సందర్భాల్లో వాలంటీర్గా పనిచేసిన డిఆర్డబ్ల్యూ కాలేజ్ విద్యార్థులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రిన్సిపల్ గారు మీకు శనివారం ఆదివారం సెలవైనప్పటికీ మా ముందే మీకు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మీకు సెలవు పెద్దలందరికీ నా నమస్సులు. అలాగే వేదిక ముందున్న విద్యార్థులు నా అభినందనలు, అలాగే పెద్దలకు నా నమస్సులు. ముఖ్యంగా స్వాతంత్ర సమర యోధుల వర్ణచిత్ర ప్రదర్శన 2 రోజుల పాటు మేము దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలను నిర్వహించడానికి సహకరించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు ఎఫ్ఎఫ్ఈ తరఫున తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమము పిలుపునిచ్చినప్పుడు గత నెలలో నసీర్ అహ్మద్ గారు గూడూరుకు వచ్చారు. ఇంత పెద్ద గూడూరు పట్టణంలో మీరు చరిత్ర దాచివేసినటువంటి ఎందరో సమర యోధులు రచించినటువంటి పుస్తకాలను మీరు విద్యార్థుల దగ్గర ఎందుకు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించేసరికి ఈ కార్యక్రమానికి మేము నడుంబిగించాం. 20 రోజులుగా ఈ కార్యక్రమం కోసము శ్రమిస్తున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సహకరించినటువంటి నా మిత్రుడు మున్నా, అలాగే యజ్దాని భాయ్, అలాగే ఇక్కడ అన్వర్ భాయ్, వాళ్ళతో పాటు దాతలందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా డిఆర్డబ్ల్యూ కళాశాల ఒక సరస్వతి నిలయం. ఎందుకు చెప్తున్నానంటే ఈ కళాశాల గురించి 40 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. ఈ కళాశాల ఇటు మసీదు వీధికి దగ్గరగా నిర్మించారు. ముఖ్యంగా ముస్లిం సమాజంలో దాదాపు 364 దాకా ప్రదర్శించడం, వాటిని విద్యార్థులు తిలకించి మన స్వాతంత్ర్యం కోసం కష్టపడి ధనాన్ని అట్లాగే జీవితాలను తృణప్రాయంగా వదిలిన యోధుల చరిత్ర మరుగులు పడిపోతే వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నేను కూడా ఉదయం అది ఇంటర్వ్యూ చూస్తే కొన్ని పేర్లు మాకే తెలియదు, అంటే పీజీలు చేసిన మాకే వాళ్ళ పేర్లు తెలియవు. అంటే ఎంత చరిత్ర మరుగులు పడింది, ఎక్కడ దాచబడింది, ఎందుకు వీళ్ళు తేలేదు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అయితే వాళ్ళనంతా వెలికి తీయడం అంతా సులభమైన విషయం అయితే కాదు. అటువంటి గొప్ప పరిశోధనాత్మకంగా తీసుకొచ్చి మన ముందు నిలబెట్టిన మా నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఎందుకంటే గూడూరు పట్టణానికి ఒక మంచి విషయాన్ని పరిచయం చేశారు. ఇది చాలామంది విద్యార్థులు ఈరోజు కూడా రావడం జరిగింది. అట్లాగే గౌరవ శాసనసభ్యులు కూడా నిన్న రావడం జరిగింది. అంటే ఇటువంటి మాత్ర విషయాలు ఎవరు చెప్పలేరు, చెప్పగలిగిన వాళ్ళే చెప్తారు. కాబట్టి సార్కి ధన్యవాదాలు. అట్లాగే ఇంకా మరుగుపడిపోయిన విషయాలు, చాలా విషయాలు ఆయన చెప్తూ ఉంటే నిజంగా ఉందా అని చెప్పి మనం కూడా ఆశ్చర్యంగా వినాల్సిన పరిస్థితి. టిప్పు సుల్తాన్ గురించి సార్ ఒకసారి చెప్పారు.
ఇంటర్వ్యూ పుస్తకంలో కొద్దిగా యాడ్వర్స్గా చాలా సంవత్సరాల పాటు వచ్చింది. కాదు, అది తప్పు అని చెప్పి ఆయన నిరూపించి పరిశోధనాత్మకంగా ఆ యొక్క తప్పును సవరించి ఆ టెక్స్ట్ బుక్లో ఆ యొక్క పారాగ్రాఫ్ని తొలగింపజేసినట్టు ఆయన విశ్రమించాల. అటువంటి గొప్ప పరిశోధన చేస్తూ చాలా ఆలస్యం నిలిచారు. అట్లాగే ఇటువంటి పెద్ద కార్యక్రమానికి తమ ప్రాంగణాన్ని ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంటే స్వాతంత్రం మనం ఒకసారి ఊహించుకుంటే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనిన మహానుభావులు ఎన్ని కష్టాలు పడ్డారనేది ఊహించుకుంటేనే ఒళ్ళు గౌరవపడబడుతుంది. అంటే దేనికి లెక్క చేయలేదు, ప్రాణం పోతున్నా లెక్క చేయలేదు, వాళ్ళ భూములు పోతున్నా లెక్క చేయలేదు, కుటుంబం పోతున్నా లెక్క చేయలేదు. ఇటీవల నేను పుస్తకంలో చదివాను. మనుబోలు మండల పరిధిలోని బద్దెవోలు క్రాస్ రోడ్ వద్ద వెలిసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో నవగ్రహ పూజ, ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలలో మండల పిఏసిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, కుటుంబ సభ్యులు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు చెర్రెడ్డి పట్టాభిరామరెడ్డి పాల్గొన్నారు. అర్చకులు హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్య హోమ, ముఖ్య హోమ, ప్రధాన హోమ, మూర్తి హోమ. Bye.
राजाधिराजाय प्रसन्न साहिने नमामयम्मे अंतानि गृह्णन्ते तथास्तु अस्यावजमानस्य शास्त्रस्य प्रसन्नामदनय स्वामिनः कैङ्कर्य महाभाग्य प्रसाद सिद्धिरस्ते అది ఇక్కడ పెట్టేయకూడదా గ్లాస్ ఉంటుందిగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.